2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఎంపీడీఓ కొలువేమి లక్ష్యమా? అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. మీరు ఎంపీడీఓ అంటే మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో అత్యంత గౌరవప్రదమైన పోస్టుల్లో ఒకటైన ఎంపీడీఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం 124 ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే టీజీపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఖాళీల విషయానికి వస్తే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా 9 పోస్టులు ఖాళీగా ఉండగా నాగర్ కర్నూలు జిల్లాలో 8 పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాలో చెరో 7 పోస్టులు, రంగారెడ్డి, గద్వాల, నిర్మల్, సూర్యాపేట జిల్లాలో చెరో 6 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. దీంతో దాదాపు అన్ని జిల్లాల అభ్యర్థులకు మంచి అవకాశం లభించనుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే ప్రశ్న, ఈ ఉద్యోగానికి అర్హత ఏంటి? దీనికి అర్హత చాలా సులభం. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే సరిపోతుంది. మీరు బీఏ, బీకాం, బీఎస్సీ, బీటెక్ లేదా ఇతర డిగ్రీల కోర్సులు పూర్తి చేసి ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక వయో పరిమితి విషయానికి వస్తే కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. జనరల్ అభ్యర్థులకు గరిష్ట వయసు 44 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూబీఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనంగా 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాన్ని సాధించాలంటే ఎలాంటి సబ్జెక్టుపై ఫోకస్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై మంచి పట్టు సాధించాలి. కరెంట్ అఫైర్స్, భారత చరిత్ర, భూగోళ శాస్త్రం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అంశాలు కీలకం. అలాగే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సమాజం గురించి కూడా పూర్తి అవగాహన ఉండాలి. ఇక ఎంపీడీఓ పోస్టు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి గ్రామీణాభివృద్ధి పథకాలు, స్థానిక సంస్థలు, 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే విషయానికి వస్తే ఆర్థిక శాఖ ఆమోదం లభించిన నేపథ్యంలో టీజీపీఎస్సీ ఎప్పుడైనా అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభిద్దాము అని అనుకోవద్దు. ఈ రోజే మీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని చదువు ప్రారంభిస్తేనే విజయం మీ సొంతమవుతుంది.